ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో చేసినటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి వ్యయం కూడా పెరుగుతుంది. ఉక్కిరిబిక్కిరి సంఘటనలు ఉన్నప్పటికీ కొంతవరకు నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతతతో కూడినటువంటి ఆలోచనలు మాత్రమే పనికి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే మంచి ఫలితాలను ప్రసాదిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఉపయోగపడతాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చిక్కులు ఏర్పడతాయి. చిరు సమస్యలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి కూడా సమస్యలతో కూడినటువంటి పరిష్కారం లేనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. అలాగే కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చూసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఏకాగ్రత విద్యార్థులకు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ప్రతి పనిలోనూ కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. అన్ని రంగాల వారికి కూడా అసంతృప్తి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు పోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నూతన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో బాగుండదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధికారంతో కూడినటువంటి కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార పరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి అంశాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ వ్యయం పెరుగుతుంది. ఆకస్మిక పరిణామాలు విస్మయాన్ని కలిగిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పేచీలు ప్రారంభమవుతాయి. వ్యాపార పరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఊహించినటువంటి పరిణామాలన్నీ కూడా దగ్గరవుతాయి. విజయాలను తెచ్చిపెడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాన్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఆనంద సంఘటనలు కూడా గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆకస్మిక పరిణామాలు ప్రతికూలతను కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. వ్యాపార పరంగా నూతన ఒప్పందాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు.
మిత్రుల ద్వారా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ పరిస్థితుల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి నూతన విస్తరణ కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. మంచి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు మంచిగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూల పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగతమైనటువంటి పూచీలపై కూడా కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో త్వరితగతిని చొచ్చుకుపోగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. మిత్రుల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి లాభాలని గడించగలుగుతారు. మంచి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక నూతన స్నేహాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. లబ్ధిని చేకూరుస్తాయి.